దాదాపు 15 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 1,91,361 కోట్లు. ఇది తాజాగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించడం ద్వారా రుణభారం మోపకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేవలం 15 నెలల నుండి రికార్డు స్థాయిలో 1,91,361 కోట్ల అప్పు చేశారు అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికైనా విభజన తర్వాత తొలి 10 ఏళ్లు చాలా కీలకం, కానీ మన రాష్ట్రంలో తొలి 5 ఏళ్ళు అంటే 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి దిశగా పయనించేలా పనిచేసింది, కానీ ఆ సమయంలో అప్పు ఎక్కువ పెరిగింది అని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేసింది. నాడు ప్రభుత్వంలో విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి అధికంగా ఖర్చు చేశాం, దానివల్ల చాలా వేగంగా ఫలితాలు వచ్చాయి. పిల్లల మీద మేము చేసిన ఖర్చు ఒక పెట్టుబడి లాంటిది, దానివల్ల రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ప్రాధాన్యతలు చూస్తే భారీ ఎత్తున అప్పులు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పుల్లో టీడీపీ కూటమి సర్కారు కేవలం 15 నెలల్లోనే 57.5% అప్పు చేసేసిందట. ఇంకెంత ఉంది అంటే ఏడాదిలోనే 57% చేసేస్తే ఇంకా ముందు ఎలా ఉంటుందని మొత్తానికి అంటే ఈయన అప్పట్లో కూడా ఆర్థిక మంత్రిగా చేశారు కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఇలాంటి లెక్కలు బాగా తెర మీద తీసుకొస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళ 5 ఏళ్లలో చేసిన అప్పులో 57% ఒక ఏడాదిలోనే చేసేశారు. అది కూడా 1,91,361 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు అనేది అయితే తెర మీద తీసుకొచ్చారు.